హలో ఫ్రెండ్స్, ఈరోజు మన్మధుడు నాగార్జున గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. వివరంగా ఆయన సినిమాలలో ఏ విధంగా వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎట్లా ఆయన సినిమాలలోకి ఎంటర్ అయ్యాడు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముందుగా నాగార్జున్ని సినిమాలలోకి మనకు పరిచయం చేసింది వాళ్ళ అన్న. మరే నువ్వు స్టైల్గా ఉంటావు, చాలా మన్మధుల్లోకి ఉంటావు, సినిమాల్లోకి రావచ్చు కదంటే, నాన్నగారు అరుస్తాడేమో, అంత పెద్ద చదివి సినిమాల్లోకి వస్తాడు. సరే నువ్వు నాన్నగారిని అడిగంటే, సర్లే నేను అడుగుతాలే అంటే, నువ్వు కొంచెం నా ఎంపటి ఉంటా అని అడిగాడు. ఆయన పడుకుండే ముందర నైట్ 9 o'clock అడిగారు, నాన్న నాగార్జున సినిమాల్లోకి వస్తా అంటే, ఎవడు మన నాగార్జున అంటే, అని ఇట్లా పిలుస్తావు అంటే, ఏరా నీకేమైనా పిచ్చా, సినిమా అంటే అంత ఆశామాష కాదు, సినిమా తీయాలంటే చాలా కష్టపడాలి, కేవలం నాగేశ్వరరావు అబ్బాయి అనే మూలాన సినిమాలోకి వస్తావు, కానీ ఆ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవాలంటే నువ్వు చాలా హార్డ్ వర్క్ చేయాలి అంటే, హిందీలో జాకీ రావ్ అనే హీరో చేశాడు ఆ సినిమా. సరే అని కొద్దిసేపు ఆలోచన చేసి కన్నీళ్ళు పెట్టుకొని అని అన్నాడు. అంటే తర్వాత నాగార్జున మరుసటి నుండి రారా అని, అరే హిందీలో జాకీ రావ్ అనే హీరో చేశాడు సినిమా, నీకు బాగా సూట్ అవుతుంది అని విక్రమ్ మూవీ వచ్చింది. అది కేవలం నాగార్జున నువ్వు చూసింది నాగేశ్వరరావు అబ్బాయి ఎలా ఉంటాడు చూద్దామనే కాన్సెప్ట్లో జనాలు వచ్చారు, చూశారు. బిగ్ ఏం లేదు, నాగార్జున పాత్ర అయితే దాంట్లో ఏం లేదు, ఒక బొమ్మలాగా ఉన్నాడు. దాని తర్వాత నాగేశ్వరరావు గారు అన్నట్టు 5 సినిమాలు వరుసగా ఫ్లాప్స్. నాన్నగారు చేసిన కలెక్టర్ గారు అబ్బాయి ఏదో కొంచెం సోగా, అది నాగేశ్వరరావు ఉన్నాడని. దాని తర్వాత మజ్ను వచ్చింది దాసరి నారాయణరావుతో. దాని తర్వాత వచ్చిన సినిమా ఆఖరి పోరాటం, అది కేవలం శ్రీదేవి రాఘవేంద్రరావు వాళ్ళదే ఉంది తప్ప దాంట్లో ఒక బొమ్మలాగా ఉన్నాడు నాగార్జున, అంతే. దట్ ఏం లేదు, నాకే నచ్చట్లా, అంటే నాగార్జునకే నచ్చట్లే. ఏంది నాకంటూ ఒకటి ఉండాలని డిసప్పాయింట్లో ఒకరోజు ఇంట్లో కూర్చొని ఆలోచన చేసుకుంటూ టీవీ పెట్టుకున్నాడు. అప్పుడు మణిరత్నం గారి మూవీ ఒకటి మౌనరాగాలని వచ్చింది. అని ఈ డైరెక్టర్ నా లెక్కనే ఉన్నాడు, నాకు సూట్ అవుతాడు అని ఆయన చెన్నైలో కోవేస్ గార్డెన్లో ఉన్నాడు. రోజు మార్నింగ్ 6 o'clock ఆయన పార్క్కి వెళ్తాడు. నాగార్జున ఆయన ఇంటి ముందు నిల్చుండేవాడు. అట్లా 1 month తిరిగాడు. తిరిగితే గీతాంజలి మూవీ రెడీ చేశాడు. గీతాంజలి మూవీ ప్రేక్షకులను ఎంతగా అలరించిందంటే, ఆ పాటలు కానీ, ఓ ప్రియ ప్రియ సాంగ్ కానీ, ఓ పాపాలాలి సాంగ్ కానీ, కాన్సెప్ట్ జనాలకి విపరీతంగా నచ్చేసింది. లవ్లు అంటే నాగార్జున తప్ప ఎవరు చేయలేరు అనే విధంగా గీతాంజలి సెన్సేషనల్ హిట్ అయింది. దాంట్లో ఉండే బీజిఎం కానీ, దాంట్లో ఉండే డైలాగ్స్ కానీ, ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, గీతక్క నీకే ఫోన్, ఎవరో ఏంటో అడుగు, ఏం లేదు పెళ్లి చేసుకుందామని చెప్పింది, ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా, ముసలోళ్ళకి భయపడద్దామని చెప్పింది అనే డైలాగ్ అయితే మామూలుగా ఎవరు సెల్లుడు చూసినా అదే రింగ్ టోన్, అదే ఏం గీతాంజలి అని ప్రతి ఒక్కరి నోట్లో గీతాంజలి అని మారిపోయింది. దాని తర్వాత మళ్ళా ఒక కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ చేయలే, ఏమీ చేయలే. సరే ఎవరైనా పిచ్చా, ఆయన ఒక్కసారి గురించి సినిమా తీయలే, ఎక్స్పీరియన్స్ లేదు నాన్న, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము, నాకు బాగా నచ్చింది, నాకు నమ్మకం ఉంది అని ఓన్లీ నాగేశ్వరరావు పట్టుదలతో శివ సినిమా అనేది తెరకెక్కించాడు. అప్పుడు శివ మామూలు హిట్ కాలే. మీకు ఒక విషయం తెలుసో అది హిట్ కాదనుకున్నారు. మామూలుగా ఎడిటింగ్ రూమ్లో ఏంది ఇట్లుంది, సైలెంట్గా ఉంది, కొట్టడం ఏం లేదు, ఒక కామెడీ లేదు, ఏం లేదు, సీరియస్ రోల్.
కానీ ఆ సినిమా నాగార్జున కెరియర్‌లోనే పెద్ద హిట్. బ్లాక్ బస్టర్. ఎక్కడ చూసినా శివ పాటలు, బీజీఎం రేయ్ 2 లారీలు తీసుకుపోయి ఏసి ఆ సినిమా ఎంత విజయం సాధిస్తుందంటే మామూలు విజయం కాదు. ఎవరు చూసినా శివ ట్రెండింగ్, శివ షర్ట్ వేయడం, శివ లెక్క మేనరిజం, చైన్ తెంపడం, గ్యాంగ్ వేసుకొని తిరిగేవారు అప్పట్లో. దాని తర్వాత నాగార్జునకి మళ్ళా స్ట్రగుల్స్. 6-7 ఫిలిమ్స్ బాగా ఓపెన్ అప్ అయ్యాడు. నిర్ణయం అంతో కాస్త కోస్త ఆడిందంటే నిర్ణయం. దాని తర్వాత వచ్చిన సినిమా హలో బ్రదర్, వివివి డైరెక్టర్. హలో బ్రదర్ ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు అందరికీ తెలిసిందే. అలా నాగార్జున కెరియర్ అలా స్టార్ట్ అయింది. అలా మన ముందుకి ఇప్పుడు ఈ బిగ్ బాస్లో ఫుల్ బిజీగా ఉన్నాడు అయినా ఆయన ఇంత కష్టపడింటే మనకు మన్మధుడిగా పేరు పొందాడు. మీకు తెలిసిందే ఆయనకు ఎంత ఫాలోయింగ్ ఉందో, లేడీస్ ఫాలోయింగ్ కానీ. ఆయన హెయిర్ స్టైల్ అప్పుడు ఒక ట్రెండింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నీకు నచ్చిందని అనుకుంటున్నాను. అక్కినేని ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. బాయ్.